योगे तवस्तरम् वाजे वाजे हवामहे सखा इन्द्रमूतये सखा इन्द्रमूतये ॐ हिरण्मयेन पात्रेण सत्यस्या विहितं मुखं यो सा वादित्ये पुरुषः सोऽसावहम् ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ वायुरनिलममृतमथेदम् भस्मान्तं शरीरम् ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ श्रुतिविरोधसमन्वयदर्पणम् निखिलवादिमतान्ध्यविदारणम् ग्रथितवानपि सूत्रसमूहकम् मुनिवरं तमहं सततं भजे ग्रथितवानपि शारीरकसूत्रसमूहकम् व्यासमुनिवरं तम् अहं सततं भजे अहं सततं भजे ॐ शान्ति 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 परमपिता परमात्मा शाश्वत पिता शाश्वत माता विश्वपिता विश्वमाता जगदम्बा ओम 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 भूर्भुवः स्वः प्राणाधारं संकटहर्तं सुखकर्तं आत्मदा ज्ञानदा बलदा सर्वदा हर्षदा मोक्षदा ఓం ఓం కో వందనాలు ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడ చేతనాది చరాచర జగత్తుకు వందనాలు సర్వేభ్యో నమో నమః ప్రణవ ప్రణామ ఆత్మ బంధువులారా శాశ్వత బంధువులారా ఆత్మీయ బాంధవులారా మిత్రులారా అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా మోక్షాకాంక్షులారా పరమాత్మ సాక్షాత్కార అభిలాషులారా
సాధకులారా, మనకెన్నో తెలుసు, ఎన్నెన్నో తెలుసు. నిజానికి మానవ దేహంలో ఉన్నటువంటి మస్తిష్కం చాలా విచిత్రమైనది, చాలా శక్తివంతమైనది. ఎంతైనా తెలుసుకొనగలుగుతుంది, ఎంతైనా. మోక్షానికి ఎంత జ్ఞాన విజ్ఞానం అవసరమో, ఎంత వివేకం అవసరమో, ఆ వివేక ఖ్యాతి ఎంతైనా నింపవచ్చు, ఎంతైనా తెలుసుకోవచ్చు. ఇది ఒక పుష్పక విమానం లాంటిది. పుష్పక విమానం ఉండేదో లేదో కానీ అసలు పుష్పక విమానం ఈ మస్తిష్కమే. దీన్ని సహస్రారం పైన వేల వేల దళాలు ఉన్నటువంటి ఒక కమలం ఇది. అనేక దళాలు ఉంటాయి మస్తిష్కంలో. కోటాను కోట్ల న్యూరాన్స్ ఉంటాయి కమలానికి. దళాలాగా రేకుల్లాగా ఈ మస్తిష్కంలో ఎన్నో న్యూరాన్స్ ఉన్నాయి. మనం వాడుకుంటున్నది 1% కూడా కాదు. కోటాను కోట్ల న్యూరాన్స్లలో ఒక నాడి కణాన్ని కూడా వాడుకోవడం లేదు. అన్ని నాడి కణాలు ఉన్నాయి, మస్తిష్క కణాలు ఉన్నాయి. ఎన్నైనా, ఏ కళనైనా, ఏ విద్యనైనా, ఏ శాస్త్రాన్నైనా క్షుణ్ణంగా అధ్యయనం చేయవచ్చు. కోటాను కోట్ల గ్రంథాలను ఇందులో నిక్షిప్తం చేసుకోవచ్చు, నింపుకోవచ్చు. అటువంటి శక్తి ఈ మస్తిష్కానికి, మెదడుకుంది. అది మానవ దేహంలోనే ఉన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి ఒక సాధనం, ఒక యంత్రం. మానవులకు ఒక వరం అది. అప్పుడు గురుకులాల్లో చాలా విషయాలు ఉండేవి. అన్ని విద్యలు రావాలి, సంగీతం రావాలి, నృత్యం రావాలి, రచనం రావాలి, కవనం రావాలి, అన్ని కళలు రావాలి, వ్యాకరణం రావాలి, వేదాలు, వేదాంగాలు, ఉపాంగాలు, జ్యోతిష్యము, ఆయుర్వేదం, గణితం, ఖగోళం, భూగోళం, రసాయనం, భౌతికం, జీవశాస్త్రం, అన్ని రకాలుగా శాస్త్రాలు రావాలి, అన్ని రావాలి. అప్పుడే స్నాతకుడు ఆ జ్ఞాన గంగలో, వేద జ్ఞాన గంగలో స్నానం చేసినవాడు స్నాతకుడు. అంటే స్నానం చేసినవాడు స్నాతకుడు. ఆ జ్ఞాన గంగలో స్నానం చేసేవాడు అప్పుడు స్నాతకుడయ్యేవాడు. స్నాతకుడై ఆవర్తనం చేసేవాడు. మంచిగా ఆవర్తనం ఇంటికి వచ్చేవాడు. సమావర్తన సంస్కారం. ఈరోజు అదే కాన్వకేషన్ అంటాం. ఇంత విద్య వచ్చిన తర్వాత ఇక ఏదైనా చేయగలిగేవాడు, దేనైనా సాధించగలిగేవాడు. అలాగే నారదుడు కూడా అన్ని చదివి ఆత్మవిధుడు కాలేకపోయినాడు. భూమా సంప్రసాదాత్ అధి ఉపదేశాత్. మనం నిన్న చెప్పుకున్నాం వేదాంత దర్శనంలో వేదవ్యాసుల వారు ప్రథమ అధ్యాయంలో, తృతీయ పాదంలో, అధ్యాయం 1, పాదం 3, 8వ సూత్రం, భూమా సంప్రసాదాత్ అధి ఉపదేశాత్. ఈ భూమా శబ్దం ఎక్కడుంది? నిజానికి ఛాందోగ్య ఉపనిషత్తులు ఉంది. ఈ భూమ ఎప్పుడు అర్థమవుతుంది? సంప్రసాదునికి. సంప్రసాదుడు ఎవరు? సమ్యక్, ప్రకృష్టంగా, సరిగా, ప్రకృష్టంగా, ఉత్కృష్టంగా, సాధుడై ఉండాలి, ప్రసాదుడై ఉండాలి, సంప్రసాదుడై ఉండాలి. అది ధ్యాన స్థితిలో ఉండేవాడై ఉండాలి. సమాధి స్థితిలో ఉన్నప్పుడు అంతకంటే, సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఎంతో తెలుస్తుంది.
అంతా అర్థమైపోతుంది. దానికి ఎన్నో రహస్యాలు తెలుస్తాయి. ఆత్మస్వరూపము, పరమాత్మ స్వరూపం కూడా తెలుస్తుంది. ప్రకృతి ఎలాగో తెలుస్తుంది, అది స్థూలం కాబట్టి. ప్రకృతి, ఆత్మ, పరమాత్మ విషయాలు కూడా స్పష్టమవుతాయి. ఇది చాలా పెద్ద విద్య. అప్పుడు ఈ భూమ అంటే ఎవరో అప్పుడు అర్థమవుతుంది. సమాధి స్థితి పొందినటువంటి ఆ జీవాత్మ కంటేను ఈ భూమ గొప్పది అని అది ఉపదేశాత్. ఈ సందర్భంలో చాందోగ్య ఉపనిషత్తులో ఈ విషయం ఉంది, ఉపదేశం ఉంది. సనత్ కుమారుని యొక్క ఉపదేశం, నారదునికి ఇచ్చిన ఉపదేశం అని. సనాతనము కుమారం, సనాతన కుమారుడు ఎప్పుడు యవ్వనంగా ఉండేవాడు కాబట్టి సనత్ కుమారుడు అంటే అర్థం ఏంటి? ఎప్పుడు అన్ని విషయాలు కూడా వర్తమానం ఉండేవాడు అన్నమాట. సనత అంటే సనాతనం అంటాం మనం. సనత్ కుమార్ ఎల్లప్పుడు సదా కుమారుడు యవ్వనంగా. దాని అర్థం ఏంటి? ఎప్పుడు కూడా దాని యొక్క జ్ఞాన విద్యను ఉపస్థితమైనది. నెక్స్ట్ శక్తి సామర్థ్యాలు ఎప్పుడు కూడా వర్తమానమే. అటువంటి ఋషి, దేవర్షి సనత్ కుమారుడు. ఆత్మవేదుడు, ఆత్మ, పరమాత్మ, ప్రకృతి వీటి యొక్క రహస్యాన్ని ఎరిగినవాడు. ఏమంటున్నాడంటే ఇంత తెలిసినప్పుడు కూడా ఇంతకంటే గొప్ప పరంపిత పరమాత్మ. ఇంత తెలిసినప్పుడు కూడా, ఇన్ని విద్యలు వచ్చినప్పటికీ కూడా అంతకంటే గొప్ప ఒక తత్వం ఉంది, ఒక సత్యం ఉంది. ఈ విషయం చాంద్యోగ ఉపనిషత్తులో నిజానికి అంతకంటే ముందు ఈ ఉపనిషత్తులో, చాందోగ్య ఉపనిషత్తులో ఈ శ్రేష్ఠ ప్రపాఠకం 6వ ప్రపాఠకంలో సత్ అంటే ఏమిటో ప్రసంగం వస్తుంది. ఇది 7వ ప్రపాఠకం. చాందోగ్య ఉపనిషత్తు 7వ ప్రపాఠకంలో మొదలవుతుంది. నారద సనత్ కుమార్ల సంవాదం ఇది. అంతకంటే ముందు 6వ ప్రపాఠకంలో సత్ అంటే ఏమిటో చెప్పడం జరిగింది. అది ఎవరు? ఈ సత్ ఎవరు? ఈ సత్యం ఎవరు? అందులో భాగంగానే తత్వమసి, తత్వమసి. ఈ తత్వం ఎవరు? ఆ సత్యం ఎవరు? ఇక్కడ చెప్పడం జరుగుతుంది. శ్వేతకేతు, శ్వేతకేతువు చెప్పడం జరుగుతుంది. ఈ మహావాక్యాల్లో తత్వమసి కూడా ఒకటి. అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి. తత్ త్వం అసి. తత్ అంటే అదే, త్వం నీవు, అసి అయి ఉన్నావు, అదే నీవై ఉన్నావు. అదెవరు? బ్రహ్మ పరమాత్మ. ఆ బ్రహ్మ పరమాత్మ అదే అయి ఉన్నావు అని చెప్పేసి ఇక్కడ ఈ ద్వైతం అద్వైతం సంబంధం, వాద వివాదాలు ఉన్నాయి. తత్వం అంటే తత్ అంటే అదే, త్వం అంటే నీవు, అసి అయి ఉన్నావు. నీవు అదే అంటే నీవు బ్రహ్మవే. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మనే. అయమాత్మ బ్రహ్మ, అతడు కూడా బ్రహ్మే, ఇతడు కూడా బ్రహ్మే, అందరూ బ్రహ్మలే అని ఈ ద్వైత అద్వైత మనం ఇటువంటి వివాదాలు ఉన్నాయి. ఈ ప్రసంగం నిజానికి ఆ తత్వం ఏంటి? నిజానికి తత్వం అంటే రెండు అర్థాలు వస్తాయి. తత్ త్వం అసి, అదే నీవై ఉన్నావు. మరొక అర్థం తత్వం అసి, తత్వం నీవు. తత్వం అంటే ఏంటి? తత్వం అంటే సత్. తత్వం అంటే సత్ అంటే సారం అనే అర్థం కూడా వస్తుంది. తత్వం అంటే ఉన్నది ఉన్నట్టు అనే అర్థం వస్తుంది. యథార్థ జ్ఞానం, తత్వజ్ఞానం అంటాం. తత్వం అంటే సారం, తత్వం అంటే సత్యం, సత్తా, సత్. ఈ ప్రసంగం అర్థం చేసుకోవాలి. నిజానికి నారదుడు సనత్ కుమారుడు కావచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటి? సత్తు గురించి. అందుకే సనత్ కుమార్. తర్వాత ప్రసంగంలో సనత్ కుమారుడు. ఆ సనత్ కుమారుడు ఎవరు? సదా కుమార, ఎల్లప్పుడూ కుమారుడే, ఎల్లప్పుడూ యవనంగా ఉంటాడు, ముసలి కాడు అని అర్థం. తన జ్ఞాన విజ్ఞానం ఎప్పుడు కూడా ఉపస్థితమై ఉంటుంది. నా రథ, దీని అర్థం
నార అంటే జ్ఞానం అని అర్థం వస్తుంది. దా అంటే ఇచ్చేవాడు. నార ద ద అంటే దానం చేసేవాడు, దాత. ద నార అంటే జ్ఞానం. జ్ఞానాన్ని ఇచ్చేవాడు, జ్ఞానాన్ని పంచేవాడు అని అర్థం. నారదుడు తిరుక్కుంటూ ఎటువంటి అనుమతులు అవసరం లేకుండా, ఏ పాస్‌పోర్ట్ అవసరం లేకుండా అన్ని దేశాలు తిరిగేవాడు అన్నమాట. అన్ని లోకాలు తిరిగేవాడు. లోకలోకాలు తిరిగి జ్ఞాన ప్రచారం చేసేవాడు. జ్ఞానాన్ని ఇచ్చేవాడు, పంచేవాడు నారద. మనం ఇతిహాసం అని కాకుండా ఇదొక తత్వం గురించి ఒక ఉపనిషత్తులో ఉన్న విషయం ఇది. అలాగే నచికేతుడు, యమాచార్యుడు అక్కడ కూడా అంతే. నచికేతుడు, యమాచార్యుడు ఇతిహాస పురుషులు కాదు. నచికేతుడు ఏ ఏ కోరిక లేనివాడు. నా చికేత ఏది కోరనివాడు. యమాచార్యుడు గురువు, ఆచార్యుడు నియమంలో ఉంచేవాడు, యముడు. అలా ఇక్కడ కూడా ఈ నారద సనత్ కుమార ప్రసంగం తీసుకుంటే అంతకుముందు ఉన్నటువంటి ప్రసంగం సత్ గురించి, తత్వం గురించి. ఆ తత్వం ఏమిటి? ఆ తత్వం ఎలా అనే విషయంలో మొదలవుతుంది. అందుకే ఇక్కడ ఈ నారద సనత్ కుమార్ల ప్రసంగంలో తీసుకోవాలి. అప్పుడు అర్థమవుతుంది. నారదునికి చాలా విషాదం కలుగుతుంది. అన్ని చదివేస్తాడు మనలాగే. ఉన్నది, లేనిది, అది, ఇది, పనికొచ్చేది, పనికి రానిది అన్ని విషయాలు తెలుసుకుంటూనే ఉంటాం మనం. రకరకాల పత్రికల ద్వారా, పుస్తకాల ద్వారా, ఈ దూరదర్శనం ద్వారా, వారి ద్వారా, వీరి ద్వారా అన్ని తెలుసుకుంటూనే ఉన్నాం. నేను తెలుసుకున్నాం, ఇంకా తెలుసుకుంటున్నాం, ఇంకా తెలుసుకుంటాం. అన్ని తెలిసినప్పుడు కూడా నారదునికి పట్టిన గతి మనకు పడుతుంది. చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అన్ని చదివేసినాను, ఇంకేమైనా ఉందా అన్నప్పుడు సనత్ కుమారుడు అంటాడు, సదా కుమారుడు, ఓం అధీహి భగవా ఇది హా ఉపససాద సనత్ కుమారం నారద. నారదుడు సనత్ కుమార్ని ఉపససాద అంటూ సమీపించి అడుగుతాడనమాట. హం హోవాచ యద్ యద్ వేత్తా తేన మా ఉపాసీత తతః త ఊర్ధ్వం వక్ష్యామి ఇది స హోవాచ. నారదుడు అంటాడు, హే భగవన్ నీ చెప్పి దగ్గరికి వెళ్ళి సనత్ కుమార్ అడుగుతాడు అనమాట. నాకు ఉపదేశించండి, నాకేం అర్థం కావడం లేదు అన్నప్పుడు, నీకేమి తెలుసు, నువ్వేం అధ్యయనం చేసినావు అది ముందు చెప్పు, దాని తర్వాత ఇంకా ముందు ఏమైనా ఉంటే అవసరం ఉంటే చెబుతానని చెప్పేసి సనత్ కుమారుడు అనడం జరుగుతుంది. అప్పుడు ఈ ప్రసంగం మొదలవుతుంది. నారదుడు అంటాడు అప్పుడు, నేనైతే ఋగ్వేదం చదివినాను, యజుర్వేదం చదివినాను, సామవేదం చదివినాను, అథర్వేదం చదివినాను, ఇతిహాసం, పురాణాలు, వేదాల యొక్క వేదం అంటే వేదాల యొక్క స్పష్టం చేయడానికి అరణ్యకాలు, బ్రాహ్మణ గ్రంథాలు, ఇటువంటి వేదాల యొక్క వేదాలు అంటాడు. వేదం కా వేద, వేదానం వేద. ఋగ్వేదం భగవో అధ్యేమి, యజుర్వేదం సామవేదం ఆథర్వణం, చతుర్థం ఇతిహాస పురాణం, పంచమం వేదానాం వేదం, పిత్రియం రాశిం దైవీం, నిధిం వాకో వాక్యం, ఏకాయతనం, దేవ విద్యాం బ్రహ్మ విద్యాం, భూత విద్యాం, క్షత్ర విద్యాం, నక్షత్ర విద్యాం, సర్ప దేవజన విద్యాం, ఏతద్ భగవో అధ్యయని. ఇవన్నీ చదివినాను, అధ్యయనం చేసినాను. ఇతిహాస పురాణాలు వేదాల యొక్క వేదాలు అంటే వేదాలు స్పష్టం చేయడానికి వేద భాషలు అటువంటివి, అరణ్యకాలు మిగతావి బ్రాహ్మణ గ్రంథాలు. పిత్రి అంటే శుశ్రూష విద్యను, ఎలా సేవ చేయాలి, పెద్దల సేవ ఎలా చేయాలి, ఆచార్యుల సేవ ఎలా చేసుకోవాలి, పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, అతిథుల సేవ ఎలా చేసుకోవాలి, ఎవరిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి. రాశి విద్య, రాశి అంటే గణిత విద్య. రాశి అనగానే మనం రాసులు అనుకుంటాం. రాశి అంటే రాశులు, నక్షత్రం లెక్క పెట్టడం, గణన విద్య, గణిత విద్య. దేవ విద్య అంటే ఈ భూకంపాలు,
ఆ అతివృష్టి, అనావృష్టి, ఈ తుఫాన్ ఇటువంటి ఉత్పాతాల గురించి. హ్మ్. అది ఆధ్యాత్మిక ఆది దైవిక దుఃఖాలలో వస్తుంది. ఆది దైవిక దుఃఖాల్లో భూకంపాలు, అతివృష్టి, అనావృష్టి వంటివి వస్తాయి. అందుకే దైవ విద్య ఉత్పాతాలు. నిధి శాస్త్రం. నిధి శాస్త్రం అంటే అర్థశాస్త్రం. అర్థశాస్త్రం అంటే ఎర్త్ అంటే భూమికి సంబంధించిన సంపద, సంపత్తి, ఐశ్వర్యం సంబంధించినటువంటి శాస్త్రం, ఎకానమిక్స్. వాక్యం తర్కశాస్త్రం, చట్ట విద్య, ఈ రాజ్యాంగం, శాసనాలు, చట్టాల గురించి తర్కశాస్త్రం, న్యాయ విద్య. ఏకాయతనం. ఏకాయతనం అంటే నీతి విద్య. దేవ విద్య అంటే నిరుక్తం, ఇటువంటివన్నీ కూడా. బ్రహ్మ విద్య, బ్రహ్మజ్ఞానం సంబంధించిన విద్య. భూత విద్య, ఈ భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం, ఇటువంటివన్నీ కూడా. క్షత్ర విద్య, ధనుర్విద్య అన్నమాట. నక్షత్ర విద్య అంటే జ్యోతిష్యం. జ్యోతిష్యం అంటే ఈ ఖగోళ విద్య, నక్షత్రాల గురించి, గ్రహాల ఉపగ్రహాల గురించి, గ్రహణాల గురించి, గతుల గురించి, స్థితుల గురించి, భ్రమణాల గురించి, అది జ్యోతిష్యం. జ్యోతిష్యం కాదు, నిజానికి జ్యోతిషం అనాలి. చాలా మంది జ్యోతిషం అంటారు. జ్యోతులకు సంబంధించింది జ్యవ్ అవుతుంది. ఓ అవ్ అవుతుంది. జియో జ్యవ్, జ్యోతిషం అని పేరు. నక్షత్ర విద్య. తర్వాత సర్ప విద్య అంటే విష విజ్ఞానం. ఎలా ఏ విషయాన్ని ఎలా సర్ప విషయాన్ని, ఈ తేలు విషయాన్ని, మిగతా విషయాలను ఎలా ఉపయోగించుకోవాలి, దానివల్ల ధర్మరక్షణకు ఎలా కాపాడుకోవాలి, యుద్ధంలో ఎలా వాడుకోవాలి, అటువంటివి. దేవజన విద్య అంటే లలిత కళలు. ఇవన్నీ చదివేసినాను అంటారు. అయినప్పటికీ కూడా పరమాత్మ నాకు నాకు దుఃఖాలు పోలేదు, అన్ని చదివేశాను. నేను కేవలం మంత్రాలు మాత్రం నాకు తెలుసు. వాక్యాలు, శబ్దాలు మాత్రం నాకు తెలుసు. శాబ్దిక జ్ఞానం ఉంది, కానీ ఆత్మజ్ఞానం కలగలేదు. నిజానికి ఆత్మ విధులే. పరమాత్మను తెలుసుకున్న వారే హాయిగా ఉంటారని తెలిసింది. అహం భగవో మంత్రవిద్ ఏవ అస్మి. మంత్రవిధి మాత్రమైనాను. మంత్రవిధి ఏవ అస్మి. మంత్రవిధిని మాత్రమైనాను. నా ఆత్మవిత్ శృతం ఏవ మే భగవద్ దృశేభ్య తరతి శోకం ఆత్మవిత్ ఇది. తరతి శోకం ఆత్మవిత్. ఎవరు శోకాన్ని తరిస్తారు, శోకం లేకుండా చేసుకుంటారు? శోకం నుంచి ఎవరు దాటుతారు, ఎవరు దూరం చేసుకుంటారు అంటే ఆత్మవిత్. తరతి శోకం ఆత్మవిత్ అని తెలిసింది. అహం భగవాన్ శోచామి తమ్మా భగవాన్ శోకస్య పారం తారయ ఇతి తం హోవాచ యద్వై కించిత్ అధ్యగీష్ట నామైవ. అది కేవలం నామం మాత్రమే. నీకు తెలిసింది ఏమిటి? కేవలం పేరు తెలుసుకున్నావు కాబట్టి అర్థం కాదు నీకు. ఈ శోకసాగర్ నుంచి దాటాలంటే, ఇందులో మునిగిపోకుండా ఉండాలంటే నీవు పరమాత్మను తెలుసుకోవాలి. నీకు కేవలం నామం మాత్రమే, శాబ్దకి జ్ఞానం కలిగింది. ఇక్కడ నామజ్ఞానం అంతవరకే. ఆత్మవిధుడు కావాలంటే అంతకంటే ఇంకా ముందుకెళ్ళాలి. దానికంటే ఇంకా గొప్పది ఏముంది? శబ్దజ్ఞానం కంటే గొప్పది నామము. నామంటే పేర్లు అనుకుంటాం మనం. శాబ్దిక జ్ఞానం, శబ్ద జ్ఞానం మాత్రమే. మనలాగే అది చదివేశాం, ఇది చదివేశాం, ఆ సబ్జెక్ట్ వచ్చు, ఈ సబ్జెక్ట్ వచ్చు అనుకుంటాం, అన్ని వచ్చు అనుకుంటాం, చాలా విషయాలు తెలుసు అనుకుంటాం. నారదుని యొక్క స్థితి మన స్థితి. శోకం పోవడం లేదు, దుఃఖాలు, సమస్యలు పోవడం లేదు, మనలో ఉన్నటువంటి అహంకారం పోవడం లేదు, ఈర్ష్య, ద్వేషాలు, అసూయ ఇవన్నీ పోవట్లేదు. ఎందుకంటే అన్ని చదివేశాం. అహంకారం వచ్చేసింది, అన్ని తెలిసి నాకు అర్థమైపోయింది, అన్ని తెలిసిన. అది శాబ్దిక జ్ఞానం మాత్రమే. ఆత్మజ్ఞానం కావాలి. అందుకే ఈ చాంద్రోగ్య ఉపనిషత్తులో ఈ ప్రసంగం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నామజ్ఞానం సరిపోదు, శాబ్దిక జ్ఞానం సరిపోదు, దానికంటే ముందుకెళ్ళాలి. ఈ నామం దేనితో ఉచ్చరిస్తున్నాము? వాణితో. కాబట్టి వాణి గొప్పది. తెలుసుకుంటే సరిపోదు. అన్ని చదివేసినాం కానీ ఎవరికి చెప్పలేదు. తెలిసిన దాన్ని చెప్పాలి కూడా. చెప్పాలంటే నోరు ఉండాలి. అందుకే వాణి గొప్పది అంటారు.
ఉపదేశించడం కూడా అవసరం ఉంటుంది. తెలిసిన విషయాన్ని చెప్పడం కూడా అవసరం ఉంటుంది. పంచడం అవసరం ఉంటుంది. మనకు తెలుసు లోపల నుంచి చేసుకున్న ఎవరికి చెప్పలేదు, సరిపోదు. అందుకే ఈ వాణి కూడా అవసరం. వాణి ఈ నామం కంటే వాణి గొప్పది. ఎందుకంటే ఇది చెబుతుంది, ఉపదేశిస్తుంది, పంచుతుంది. కాబట్టి వాణి గొప్పది అంటారు. వాని వల్ల ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఎన్నో వస్తువుల గురించి, ఈ పృథివీ, ద్యులోకం, వాయువు, ఆకాశం, జలము, తేజస్సు, మనుషులు, పశువులు, పక్షులు, గడ్డి, అది ఇది, వనస్పతులు, ఔషధాలు, ఈ జంతువులు, ఆ జంతువులు, కీటకాలు, ఇవన్నీ విషయాలు చెప్పాలంటే ఏ ఏది ఏమిటో చెప్పాలంటే, అర్థం చేయించాలంటే పిల్లలకు మనం నేర్పిస్తాం. అది వాణి లేకపోతే పిల్లలు మూగవారే, పిల్లలు మూగవారే ఎలా ఉంటుంది అప్పుడు? కాబట్టి ఈ నామం కంటే, ఈ శాబ్దిక జ్ఞానం కంటే వాణి గొప్పది. వానితో ఎన్నో మన విషయాలు చెప్పుకుంటాం. ఇది మంచిది, ఇది చెడు, ఇది ధర్మం, అధర్మం, సత్యము, ఇది అసత్యం అని చెప్పడానికి వాణి ఉండాలి. కాబట్టి వాణి లేకపోతే ఏమయ్యేది? ఇదంతా జరిగేది, వ్యవహారం జరిగేది. కాబట్టి వాణి కూడా చాలా గొప్పది. నిజానికి మనస, వాచ, కర్మన 3 రకాల కర్మలు చేస్తాం. కొందరు శారీరక కర్మలు చేస్తారు, శారీరక శ్రమ చేస్తారు, ఎక్కువ సంపాదించలేరు. కొందరు నోటితోనే ఉపదేశాలు ఇస్తూ, మాటలు చెబుతూ, ప్రవచనాలు ఇస్తూ సంపాదిస్తారు, బోధన చేస్తూ సంపాదిస్తారు. వారికంటే గొప్ప ఇంకెవరు? బుద్ధితో పనిచేసేవారు. శరీరంతో పని చేయరు, శ్రమించరు, ధనం సంపాదించరు. వాణి కూడా కాదు, బుద్ధితో. కాబట్టి బుద్ధి గొప్పది. మనస, వాచ, కర్మ, దాన్ని మనం మనస్సు అంటాం. మనసు ద్వారా పనిచేయాలి. 3 రకాల త్రికరణ శుద్ధి అంటాం. 3 కరణాలు కార్యం చేయడానికి, పనులు చేయడానికి 3 కరణాలు, 3 సాధనాలు. కాబట్టి వాణి గొప్పది. మాటలతో ఎన్నో పనులు చేయగలుగుతాం. మరి వాణి సరిపోతుందా అంటే కాదు. వానికంటే గొప్పది ఏమైనా ఉందా అంటే వానికంటే గొప్పది మరొకటి ఉంది. అది ఏమిటి? నారదుడు అడుగుతూనే ఉంటాడు, సనత్ కుమార్ చెప్తూనే ఉంటాడు, వానికంటే గొప్పది ఉంది. ఆ గొప్పది ఏమిటో చెప్పండి అన్నప్పుడు అంతకంటే గొప్పది ఉంది. అదే మనోభావ వాచో భూయో యథ మనస్సు. ఇక్కడ మనసు అంటే మనస్సు అనుకుంటున్నాం, కానీ అది తెలుసుకోవడం, మననం చేయడం. నిజానికి చెప్తే సరిపోదు, మననం కూడా చేసుకోవాలి. వింటే సరిపోదు, ఉన్నదాన్ని మననం చేసుకోవాలి. మనలో మనస్సుతో మనం కోరుకుంటాం, ఇచ్చా చేస్తాం. కాబట్టి అది ఉండాలి లోపల. కావాలనిపించాలి, వద్దనిపించాలి. ఏది వద్దు, ఏది కావాలి తెలియాలి. మనసు కంటే గొప్పది ఏమిటి? సంకల్పం అన్నారు. సంకల్పం అంటే ఇంగ్లీష్లో విల్లింగ్. ఇక్కడ మనస్సు అనే దగ్గర ఇంగ్లీష్లో రాసుకుంటే నోయింగ్ అని రాసుకోవాలి. మనసు అంటే నోయింగ్, సంకల్పం అంటే విల్లింగ్. విల్లింగ్ కూడా ఉండాలి. కాబట్టి సంకల్పం కూడా అవసరం. సంకల్పం ఇంకా గొప్పది. సంకల్పం సరిపోతుందా? కాదు, ఇంకా కావాలి. అలా ఆ క్రమంలో ఇదంతా చెప్పడం జరిగింది. దానికంటే చిత్తం గొప్పది. చిత్తం అంటే ఫీలింగ్. నిజానికి సంకల్పం అంటే గొప్పది చిత్తం, అంటే చేతన, ఫీలింగ్ ఉండాలి. మనస్సు, వాణి ఇదంతా ఇవన్నికంటే గొప్పది ఫీలింగ్. లోపల ఉండాలి కదా, అది లేకపోతే ఎలా? అనుభూతి ఉండాలి, సానుభూతి ఉండాలి. దానికంటూ గొప్పది ఏంటి? చిత్తానికంటూ గొప్పది, ఫీలింగ్ కంటూ గొప్పది ధ్యానం అన్నారు. అంతకంటే గొప్పది ధ్యానం. ధ్యానం అంటే మనం చేసే భగవంతుని ధ్యానం అనుకుంటున్నాం. ధ్యానం అంటే కాన్సన్ట్రేషన్ అన్నారు ఇక్కడ. అనుభూతి కంటూ గొప్పది. అనుభూతులు ఎన్నో ఉంటాయి. అందులో మళ్ళీ ధ్యానం చేయడం అవసరం ఉంటుంది, ఏకాగ్రం చేయడం అవసరం ఉంటుంది. కాబట్టి ధ్యానం గొప్పది. ధ్యానమైన గొప్పది. ధ్యానం ఉపాసిస్తే సరిపోతుందా అని నారదుని యొక్క ప్రశ్న. ధ్యానం సరిపోతుందా? అదే చివరిదా అంటే కాదు, ఇంకా ఉంది. విజ్ఞానం ఉండాలి. విజ్ఞానం అంటే ఏదేమిటి తెలుసుకోవాలి, ఏది పెద్దది, ఏది చిన్నది. వివేకం అవసరం ఉంది. ఏది అల్పము, ఏది అధికము, ఏది గొప్ప, ఎంత తెలిసి ఉండాలి. విజ్ఞానం, విశిష్ట జ్ఞానం, వివేక జ్ఞానం అవసరం ఉంది. అంత కలగాలంటే బుద్ధిమంతులు ఉండాలి. బుద్ధిమంతులు అవసరం, బుద్ధి అవసరం ఉంటుంది. అంతకంటే గొప్పది ఒకటి ఉంది. బుద్ధి ఉంటే సరిపోతుందా? కాదు, బలం ఉండాలి.
శారీరక బలం ఉండాలి, మానసిక బలం ఉండాలి, ఆత్మిక బలం ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఎందుకంటే ఒక శారీరక బలవంతుడు బుద్ధిమంతుడు ఉన్నాడు, విద్య వచ్చు, కానీ శరీరంలో బలం లేదు, అప్పుడు ఓడిపోతాడు. శారీరక బలం ఉన్న వారి ముందు ఈ బుద్ధి బలం ఉన్న వారు కూడా ఒకసారి ఓడిపోతారు. ఎందుకంటే శరీరం అవసరం ఉంటుంది అక్కడ, కనీసం పరిగెత్తడానికి అవసరం ఉంటుంది. ఆ పద్ధతిలో మనం బలం గొప్పది. శరీరంలో బలం ఉండాలి, అన్నీ ఉన్నాయి, కానీ శరీరంలో బలం లేదు, శారీరక బలం లేదు, మానసిక బలం లేదు, ఆత్మిక బలం లేదు. బలం ఉండాలి. అన్నీ తెలుసు, కానీ ధైర్యంగా మాట్లాడలేము. ఎన్నో విషయాలు మనకు తెలుసు, ఇంట్లో కూడా ఎదిరించలేకపోతాం మనం. ఆత్మబలం లేదు, ఆత్మవిశ్వాసం లేదు, బుద్ధి బలం లేదు స్పష్టంగా చెప్పడానికి. ఎందుకంటే శారీరకం కూడా బలం లేదు. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. సౌండ్ బాడీ, ఆరోగ్యవంతంగా ఉండాలి శరీరం, బలంగా ఉండాలి, దృఢమైన శరీరం ఉండాలి, సౌండ్ బాడీ. అప్పుడు అప్పుడు ఏమవుతుంది, మైండ్ కూడా బాగుంటుంది, సౌండ్ మైండ్ ఉంటుంది, మంచి మైండ్, మంచి బుద్ధి ఉంటుంది. కాబట్టి శరీరం కూడా అవసరం ఉంటుంది, మనసు అవసరం ఉంటుంది, బుద్ధి అవసరం ఉంటుంది. అదంటే సరిపోతుందా? బలం ఎక్కడి నుంచి వస్తుంది? బలం రావాలంటే అన్నం కావాలి. బలం కావాలంటే అన్నం కావాలి. అన్నం గొప్పది ఇక్కడ, కాబట్టి అన్నమే గొప్పది. అన్నం లేకపోతే ఎలా? కాబట్టి అన్నం గొప్పది. అన్నం లేదనుకోండి, ఒక వారం రోజులు అన్నం తినలేదనుకోండి, ఎలా ఉంటుంది? అన్నీ తెలుసు, అన్ని చదివేసినాం, అన్నీ ఉన్నాయి, కానీ అన్నం తినలేదు. అన్నం లేకపోతే ఎలా ఉంటుంది? నీరసం వచ్చేస్తుంది, ఏది గుర్తుండదు, సమయానికి ఏది గుర్తుకు రాదు కూడా, ధైర్యం ఉండదు. అన్నం ఉంటే సరిపోతుందా? అన్నం ఉంటే సరిపోదు. అన్నం కంటే గొప్పది జలం నిజానికి, వెంటనే శక్తినిచ్చేది. అన్నం లేకుండా కొన్ని రోజులు ఉండవచ్చు, కానీ నీరు లేకపోతే ఉండలేము. కాబట్టి నీరే గొప్పది. ఆ నీళ్ళు ఉంటే సరిపోతుందా? కాదు, తేజస్సు గొప్పది, తేజస్సు ఉండాలి. ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఇది ప్రసంగం. ఇది మనం అనుకునే తేజస్సు, మనం అనుకునే ఇవన్నీ కావు నిజానికి. చివరికి ఆకాశం గొప్పదని, స్మృతి గొప్పదని, ఆకాశానికంటే స్మృతి గొప్పది, చివరికి ఆశ గొప్పది, చివరికి ప్రాణం గొప్పది. అలా ఇందులో ఈ సప్తమ ప్రపాఠకంలో చాంద్రిక ఉపనిషత్తు 7వ ప్రపాఠకం, ఇందులో చాలా ప్రసంగాలు ఉన్నాయి. అలా వస్తూ వస్తూ చివరికి ఇది వస్తుంది, భూమావై. భూమ అనే విషయం వస్తుంది 23వ ఖండంలో. యోయ్ భూమా తత్సుఖం నాల్పే సుఖం అస్తి అనే ప్రసంగం మొదలవుతుంది. కాబట్టి సుఖం కావాలి అంటే భూమను పట్టుకోవాలి. భూమ అంటే గొప్ప, భూమ అంటే సీమ. సీమ అంటే ఏ సరిహద్దు లేదు, ఏ బౌండరీ లేదు, దాన్ని భూమ అంటారు. అంత గొప్పది. ఆ గొప్ప ఎవరు? పరమిత పరమాత్మను పట్టుకుంటే అన్ని వచ్చేస్తాయి, అప్పుడే సుఖం. నాల్పే సుఖం వస్తే, అల్పములు సుఖం లేదు. భూమైవ సుఖం, భూమ భూమ తేవ, భూమ తు ఏవ విజిజ్ఞేసి విజిజ్ఞేస విజిజ్ఞేస చేయాలి. విజిజ్ఞాస ఎందుకు చేయాలి? విశిష్టమైనటువంటి తెలుసుకునే కోరిక అవసరం ఉంది, అది అవసరం. కాబట్టి తెలుసుకోవాలి. విజిజ్ఞేసితవ్యం, ఆ విధంగా చెప్పడం జరిగింది. చివరికి 24వ ఖండంలో చాలా స్పష్టం చేయడం జరిగింది. ఎత్ర నాణ్యత్ పశ్యతి, ఏం చేయాలి అంటే వేరే ఏది కూడా చూడకూడదు, ఏది వినకూడదు, దేన్ని తెలుసుకోకూడదు. అప్పుడు భూమి అర్థమవుతుంది. ఎత్ర నాణ్యత్ పశ్యతి, నాణ్యత్ శృణోతి, నాణ్యత్ విజానాతి స భూమ అథ ఎత్ర అన్యత్ పశ్యతి, అన్యత్ శృణోతి, అన్యత్ విజానాతి తద్ అల్పం. ఎప్పుడైతే మనం భూమను కాకుండా, పరమాత్మను కాకుండా మిగతా వింటాము, చూస్తాము, కంటాము, అంటాము, తెలుసుకుంటాము, అది అల్పమే. ఎంత తెలుసుకున్నా, ఎన్ని శాస్త్రాలు, వేదంగాలు, ఉపాంగాలు, ఈ భౌతిక విద్యలు, రాసాయనిక విద్యలు, అన్ని రకాల లలిత కళ, అన్ని విద్యలు వచ్చు, అన్ని వచ్చినప్పుడు కూడా తదల్పం. ఎప్పుడైతే ఎత్ర అన్యత్ పశ్యతి, అన్యత్ శృణోతి, అన్యత్ విజానాతి తద్ అల్పం.
యోవై భూమా తదమృతం. ఏదైతే భూమ ఉందో వై నిశ్చయంగా ఆ భూమ తద్ అది అమృతం. అథ అప్పుడు ఏం చేయాలి? ఏదల్పం తత్ మర్త్యం. ఏ తల్పం అది మర్త్యం, అది అది మరణశీలం, అది వినాశి. కాబట్టి అంపిత పరమాత్మ తెలుసుకోవాలి. స భగవా కస్మిన్ ప్రతిష్ఠితే ఇది స్వే మహిమ్ని యది వా నా మహిమ్ని ఇది. అది అసలు మహిమ. మహిమ గలది ఏమిటి? అసలు మహాత్మ్యం ఏమిటి? పరంపిత పరమాత్మ తెలుసుకోవడమే. అన్నిటికీ ఆధారం, సర్వాధారం, అన్నిటికీ ఆశ్రయం, ఆయతనం. ఇందులో మొదటి సూత్రం వచ్చింది. ఈ ద్యులోకానికి, భూలోకానికి, అంతరిక్షలో లోకలోకాలన్నిటి కూడా ఆయతనం, ఆధారం, సర్వాధారం, ఆలంబనం కల్పిత పరమాత్మ అని వచ్చింది. అది కావాలి. ఇది మహిమ్ని, ఇది మహిమ గలది, అన్నిటికీ ఆధారం. ఇది ప్రసంగం. ఈ ప్రసంగంలో విషయం ఏమర్థమవుతుందంటే, ఎన్ని తెలుసుకున్నప్పుడు కూడా పరంపిత పరమాత్మ తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి ఏం చేయాలి? ఈ ప్రపంచంలో అన్నిటిని పక్కన పెట్టేసి నాణ్యత్ శృణుతి ఎత్ర నాణ్యత్ శృణోతి నాణ్యత్ పశ్యతి నాణ్యత్ విజానాతి. మిగతా వాటిని ఏది తెలుసుకోకుండా ఉండాలి. దేని చూడకూడదు, దేని వినకూడదు, దేని వినడం కానీ, చూడడం కానీ, తెలుసుకోవడం కానీ. నాణ్యత విజానాతి స భూమ, అది భూమ. అందుకే ఆత్మమంతన శిబిరంలో జరగబోయేది అదే. ఇదే భూమ అర్థం కావాలి అంటే, అనల్పం అర్థం కావాలంటే మిగతా వాటిని అన్ని మానేసేయాలి, పక్కన పెట్టేసేయాలి. చాలా చూసినాం, చాలా విన్నాం, చాలా కన్నాం, చాలా అన్నాం, ఎన్నో చదివినాం, ఎంతో అధ్యయనం చేసినాం రకరకాలుగా. అయినా మనకి ఇంకేం అర్థం కావడం లేదు. ఎలా వ్యవహారం చేయడం రావడం లేదు, ఎలా ఉండాలో రావడం లేదు. ఇంకా చిన్నపిల్లల్లాగా వ్యవహారం చేస్తాం మనం. ఎందుకంటే మనసులో అన్నీ ఉంటాయి. శరీరానికి వయసు కానీ మనసుకు వయసు లేదు. ఇంకా చిన్నపిల్లల వ్యవహారమే. అంటే సరైనటువంటి వివేకం, విచక్షణ అవసరం ఉంది, ఇంకా అవసరం ఉంది. మన స్థితి నారదుని యొక్క స్థితే. అన్నీ చదివేసినాం కానీ ఆత్మ విధులం కాలేదు. అందుకే ఈ సమస్య. ఆత్మ అంటే ఇక్కడ అన్ని, ఆత్మ, పరమాత్మ, ప్రకృతి అన్ని కలిపి ఆత్మ. ఆత్మ విధులు, ఆత్మవంతులు, ఆత్మను తెలుసుకున్న వారు ఆత్మ విధులు కావాలి. దాని కొరకు నాణ్యత పరిస్థితి, నాణ్యత విద్యార్థి. ఏది వినకూడదు, ఏది చేసుకోకూడదు, దేన్ని చూడకూడదు. లోపలికి వెళ్ళిపోవాలి అంతే. లోపల చాలా విశాలమైన గొప్ప గొప్ప బ్రహ్మాండాలు, వింత వింత లోకాలు ఉన్నాయి, అనంత లోకాలు ఉన్నాయి. అంతా లోపలే ఉంది. అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు ఆనందమే ఆనందం, ధైర్యమే ధైర్యం, బలమే బలం, ఉత్సాహమే ఉత్సాహం. మనల్ని ఎవరు ఎదిరించలేరు. అప్పుడు ఎవరు భయపెట్టే జాలరు, ఎవరు మనల్ని ఏడిపించజాలరు. మనకు కావాల్సింది అది. ఎవరు ఎన్ని రకాల ప్రయత్నం చేసినా మనకు విషాదం కలగకూడదు, ఏడుపు రాకూడదు, భయం రాకూడదు. అడుగడుగునా భయపడుతున్నాం, క్షణం క్షణం భయపడుతున్నాం, దినం దినం భయపడుతూనే ఉన్నాం. కారణం విషయాలు ఎన్నో తెలుసు, మరి విన్నాం, శాబ్దిక జ్ఞానం ఉంది. అది నామ మాత్రమే అంటాం. మన మాట వరుస కూడా వ్యవహారం నామ మాత్రం, అంతా కూడా పేరుకు మాత్రమే అంటాం. అదే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది సనత్ కుమార్ల వారు. అది నామ మాత్రమే, నామమే, అది కొంతే, అది శబ్దమే అంతే. కానీ దానికంటే గొప్పవి ఉన్నాయి. ఈ క్రమాన్ని కనుక అర్థం చేసుకుంటే ఎలా మనము ఉపాసన చేయాలి, ఆరాధన చేయాలి, ధ్యానం చేయాలి, భక్తి చేయాలి అర్థమవుతుంది. ఎక్కడి నుంచి ఆరంభం చేయాలి? నామం అవసరమే, శబ్దాలు అవసరమే, తెలుసుకోవడం, వినడం అవసరమే, భాష రావడం అవసరమే. ఆ భాషలో ఎన్నో పదాలు, శబ్దాలు ఉంటాయి, తెలియడం అవసరం, ఎదుటివారు చెప్పడానికి అవసరం. తెలుసుకున్నాం కానీ చెప్పలేదు, అది తప్పు అవుతుంది, పొరపాటు అవుతుంది. అందుకే చెప్పాలి. వాణి ఉండాలి, మంచి వాణి ఉండాలి, మంచి వాక్కు ఉండాలి, మధురమైన వాక్కు ఉండాలి. శబ్ద సంచయం, శబ్ద చయనం కూడా రావాలి. ఏ సమయంలో, ఏ సందర్భంలో ఏ శబ్దాలు తీసుకోవాలి, ఏ శబ్దాల ప్రయోగం చేయాలి, శబ్ద ప్రయోగం కూడా రావాలి. మనకు ఇంత తెలిసినప్పుడు కూడా శబ్ద ప్రయోగం రావడం లేదు. ప్రశ్న ఎలా అడగాలో తెలియడం లేదు.
ప్రశ్న అడిగే ముందు ఏ శబ్దాలు తీసుకోవాలి, ఆ శబ్దాల ఎంపిక, ఆ శబ్ద ప్రయోగం, అప్పుడు ఏ స్వరంతో చెప్పాలి అది కూడా రావాలి. అదొక విద్య. శబ్దాలు వస్తే సరిపోదు, దాని ప్రయోగం కూడా రావాలి కదా. దానికి వాణి ఉండాలి, నాలుక బాగుండాలి, స్వరం బాగుండాలి, కంఠం బాగుండాలి, ఉచ్చారణ శుద్ధంగా ఉండాలి, అస్పష్టంగా ఉండకూడదు, ధైర్యంగా చెప్పాలి, మధురంగా చెప్పాలి. ఇవన్నీ ఉన్నాయి, లక్షణాలు ఉన్నాయి. శబ్ద ప్రయోగానికి పద్ధతి ఉంది. ఎన్నో పొరపాటు చేస్తున్నాం మనం, వారిని సరిగా వాడుకోవడం లేదు. వాక్కు అవాక్కు అవుతుంది, అవాకులు చవాకులు పేలుతాం. కాబట్టి దానికి పరంపిత పరమాత్మ పేరే అవాకి అన్నాం. మన వాక్కుతో వర్ణించలేం. ఆ వాకిని వర్ణించాలంటే మన వాక్కు కూడా సరిగా ఉండాలి. కానీ సరిపోదు, ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా ముందుకెళ్ళాలి. చివరికి ధ్యానం చేయడం అవసరం ఉంటుంది. చివరికి ఆ ధ్యానమే సరిపోదు. చివరికి ప్రాణం ఉండాలి, అన్ని ఉండాలి. ఏదేది అవసరమో భగవంతుని తెలుసుకోవడానికి, ఆరాధన చేయడానికి ఎంత అవసరమో, ఏ క్రమం అవసరమో, ఏ సాధనాలు అవసరమో అన్ని కూడా ఈ శబ్దాలు పెట్టడం జరిగింది. దీనికంటే ఇది గొప్పది, దీనికంటే ఇది గొప్పది, దీనికంటే ఇది గొప్పది. బలం బలం రావాలంటే అన్నం కావాలి, అన్నం అంటే ఇదంతా ఉండాలి. అన్నం ఉంటే సరిపోదు, జలం కూడా ఉండాలి. జలం అంటే నిజానికి జలం యొక్క మరొక పేరు జీవనం. నిఘంటులు వస్తుంది 101 పేర్లలో, 101 లక్షణాలలో ఆ జలం యొక్క పేరు అంబు, ఆప, జీవనం, అమృతం అనే పదాలు కూడా వస్తాయి. జలం అంటే ఇక్కడ జీవనం, శక్తినిచ్చేది, జీవశక్తిని, ప్రాణశక్తిని ఇచ్చేది జలం. ఇలా మనం అనుకున్నట్టు మనకు తెలిసిన అర్థం కాదు. నిఘంటులో ఒక వస్తువుకు ఎన్నో పర్యాయ పదాలు ఇవ్వడం జరిగింది. అలాగే అన్నం అంటే కేవలం తినే భోజనం మాత్రమే కాదు. అన్నం అంటే సుఖం, అన్నం అంటే భోగ సాధన కూడా అన్నమే, సుఖ సాధన కూడా అన్నమే. ఇలా అర్థం చేసుకోవాలి. కానీ ఎలా తెలుస్తుంది అంటే ధర్మోపపత్తి వేదవ్యాసుల వారు చెబుతున్నారు వేదాంత దర్శనంలో. ఇదంతా అర్థం కావాలంటే ఎలా? ధర్మ ఉపపత్తే వేదాంత దర్శనం ప్రథమ అధ్యాయం 3వ పాదం 9వ సూత్రం. ఈ ప్రకరణంలో ఈ భూమి అవుతుందో అయితే ఇది అర్థం కాదు. ఈ భూమి యొక్క విషయం ఎలా తెలుస్తుంటే ఆ భూమి యొక్క ధర్మాలు ఏమిటి, గుణాలు ఏమిటి తెలుసుకోవాలి. భూమి గురించి చెప్పడం జరిగింది ఈ ప్రకరణం తర్వాత. ఇవన్నీ కూడా అప్పుడు పరమాత్మ తెలుసుకున్నప్పుడు ఆ పరమాత్మ ద్వారానే మాకు మోక్షం లభిస్తుంది, సమస్యలు పోతాయి. ముందు ఆ బ్రహ్మ, ఆ భూమ పరబ్రహ్మను అర్థం చేసుకోవాలి. ధర్మోపపత్తేశ్చ భూమా సంప్రసాదాత్ అధి ఉపదేశాత్. తర్వాత ధర్మోపత్తేశ్చ, ఈ సూత్రం ఇక్కడ కలిపేసుకోవాలి. 8వ సూత్రానికి 9వ సూత్రం కలిపేసుకుంటే ఒక వాక్యం అవుతుంది. భూమా సంప్రసాదాత్, ఈ సంప్రసాదుని కంటే అంటే జీవాత్మ కంటేను కూడా భూమా గొప్పది. ఇలా ఉపదేశాత్, అధికారపూర్వకంగా ఉపదేశం ఉండడం వలన, అంటే ఇక్కడ స్పష్టమైన ఉపదేశం ఉండడం వలన ఈ సంప్రసాదుని కంటే, సమాధి స్థితి పొందినటువంటి జీవాత్మ కంటేను కూడా భూమా గొప్పది. ఎలా తెలుస్తుందంటే ధర్మోపపత్తి ఉంది అంటే పరమేత పరమాత్మ యొక్క ధర్మాల గురించి, గుణాల గురించి అక్కడ వర్ణం ఉపదేశం ఉంది కాబట్టి. అంటే ఇక్కడ మరియు ఉపపత్తి ఉంది అంటే తెలుస్తుంది కాబట్టి భూమ యొక్క గుణాలు చెప్పబడ్డాయి. అందువలన ఉపపత్తే వలన, ఆ కారణంగా పరమపిత పరమాత్మ సంబంధం ఏదంతా కూడా. ఈ గుణాలు ఏవైతే వర్ణించడం జరిగిందో అవన్నీ కూడా పరమపిత పరమాత్మలోనే ఉన్నాయి ఆ గుణాలు. స భగవా కస్మిన్ ప్రతిష్ఠితే ఇది స్వమహిమ్ని నాకు 24వ ఖండంలో వస్తుంది. 24 ఖండంలో చాలా స్పష్టంగా వస్తుంది. ఇంతవరకు 23వ ఖండం, తర్వాత 24వ ఖండంలో వస్తుంది ఈ మాట. ఆ విధంగా భూమ గురించి తెలుసుకోవాలి. యో వై భూమ తదమృతం అథ యదల్పం తత్ మర్త్యం స భగవా కస్మిన్ ప్రతిష్ఠితే. ఇదంతా ఎందులో ఉంది ఈ భూమ ఏదన్నారో, ఎందులో అని చెప్పేసి నారదుడు అడుగుతున్నాడు. కస్మిన్ ప్రతిష్ఠిత ఎందులో అంటే స్వే, సొంత మహిమని, సొంత మహిమలో. ఏది వాన మహిమనైతి.
పరమపిత పరమాత్మలో ఉంది ఇదంతా కూడా, ఇవన్నీ కూడా ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. స భగవాన్ కస్మిన్ ప్రతిష్ఠితి స్వే మహిమ్ని. పరమపిత పరమాత్మ తన సొంత మహిమలో. చాలా మంది అడగవచ్చు, గారికి అడుగుతుంది మనకులాగే యాజ్ఞవల్కుని జనక మహారాజు సభలో, ఇది ఎందులో ప్రతిష్ఠితం, ఇది ఎందులో ప్రతిష్ఠితం, ఈ ఆకాశం ఎందులో అంటే పరమపిత పరమాత్మలో ప్రతిష్ఠితం. ఆ పరమపిత పరమాత్మ ఎందులో ప్రతిష్ఠితం, పరమపిత పరమాత్మ ఆధారం ఎవరు, ఆయతనం ఎవరు అనే సందర్భంలో అతి ప్రశ్న అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది యాజ్ఞవల్క మహర్షి. గారికి ఇది అతి ప్రశ్న అవుతుంది, అడగకు మా ప్రాక్షి, అడగకు, నీ శిరస్సు పడిపోతుంది. దానికి ఏంటి మరి, పరమపిత పరమాత్మకు ఆధారం ఎవరు అంటే పరమపిత పరమాత్మే ఆధారం. స్వే మహిమ్నే, తన మహిమలోనే. స భగవాన్ కస్మిన్ ప్రతిష్ఠితే, నారదుడు అడుగుతున్నాడు ఎందులో ప్రతిష్ఠితం, ఈ భూమ ఎందులో ఉంటుంది అంటే స్వే మహిమ్నే, మహిమ్నే. స్వే అంటే సప్తమి విభక్తి, స్వే మహిమ్ని, తన మహిమలోనే. పరమపిత పరమాత్మ తన మహిమలోనే ప్రతిష్ఠితం అని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఛాందోగ్యోపనిషత్తు ఈ 7వ ప్రపాఠకం 24వ ఖండం తర్వాత 25వ ప్రపాఠకంలో వస్తుంది భూమ. అక్కడ చాలా స్పష్టంగా ఉంటుంది మళ్ళీ, సా ఏవ అధస్తాత్, స ఉపరిష్టాత్, పశ్చాత్ పురస్తాత్, స దక్షిణతః, స ఉత్తరతః, స ఏవ ఇదం సర్వం ఇతి అథాతో అహంకారాద్ ఏష ఏవ అహం ఏవ అధస్తాత్, అహం ఉపరిష్టాద్, అహం పశ్చాద్, అహం పురస్తాద్, అహం దక్షిణతః, అహం ఉత్తరతః, అహం ఏవ ఇదం సర్వం ఇతి. చాలా స్పష్టం. పరమపిత పరమాత్మ ఎక్కడున్నా అంటే పరమపిత పరమాత్మ అధస్తాత్ కింద ఉన్నాడు, పశ్చాత్ మీద ఉన్నాడు, పశ్చాత్ తర్వాత, ముందు వెనుక, దక్షిణత కుడికి, ఉత్తరత ఎడమకు, అంతటా ఉన్నాడు. పరమపిత పరమాత్మ అంతటా, కింద మీద వెనుక ముందు కుడి ఎడమ లోపల బయట, అహమేవ ఇదం సర్వం, నేను అంతటా ఉన్నా అని చెప్పుకుంటున్నాడు. అహమేవ, నేనే, ఇదం సర్వం, ఇదం సర్వం, ఇందులో అంతా కూడా మొత్తం నేనే, నేను అల్పం స్వల్పం కాదు, నేను మహాన్, నేను భూమ అని చెప్పడం జరిగింది. భూమ ఎందులో ఉంది, తనలోనే ఉంది, తన మహిమలోనే ఉంది భూమ, పరమపిత పరమాత్మ. స ఏవం ఇదం సర్వం. ఈ విధంగా పరమపిత పరమాత్మ యొక్క స్వరూపాన్ని, పరమపిత పరమాత్మ యొక్క ధర్మాన్ని, గుణాలను చెప్పడం జరిగింది. ఈ క్రమంలో చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం ఉంటుంది. ఆ విషయాన్నే ధర్మ ఉపపత్తేశ్చ అని చెప్పడం జరిగింది. సరిపోతుందా, సరిపోదు. పరమపిత పరమాత్మ గుణాలు ఏమిటి, ధర్మాలు ఏమిటి అంటే వేదవ్యాసుల వారు వేదాంత దర్శనంలో ప్రథమాధ్యాయంలో ఈ తృతీయ పాదంలో 10వ సూత్రం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ప్రసంగం మారుతుంది. అక్షర, పరమపిత పరమాత్మ పేరు అక్షర. అందుకే అక్షరం అంబరాంత ధృతే, అక్షరం అంబరాంత, అంబరం అంటే ఆకాశం, అంబరాంత ధృతే, ధృతి అంటే ధారణం, అంబరాంత ధృతే, ఈ కారణంగా, ధారణ చేయడం కారణంగా, ఆకాశం పర్యంతం అంటే ఇక్కడ ఆకాశం చెప్పడం జరిగింది, కానీ అణువును ధరించడం జరిగింది, అణువును ధారణ చేస్తారు పరమపిత పరమాత్మ. పరమాణువు నుంచి ఆకాశం వరకు, ఆకాశ పర్యంతం పరమపిత పరమాత్మలో ప్రతిష్ఠితమై ఉంది, ఆధారపడి ఉంది. పరమపిత పరమాత్మ అన్నిటిని ధరిస్తాడు. ధృతే, ఈ ధారణ కారణంగా అది అక్షరం, పరమపిత పరమాత్మ అక్షరం. ఈ విషయం ఇక్కడ బృహదారణ్యక ఉపనిషత్తులో వస్తుంది. ఈ విషయం కస్మిన్ను ఖలు ఆకాశ ఓతశ్చ ప్రోతశ్చ ఇతి స హోవాచ ఏతద్ వై తద్ అక్షరం గార్గీ
బ్రాహ్మణ అభివదంతి అస్థూలం ఆహను ఆహర్స్వం. బృహదారణ్యక ఉపనిషత్తుది గారి అడుగుతుంది. ఆ ప్రసంగంలో వస్తుంది అనమాట ఇది. యాజమాలిక మహర్షి యొక్క ఉత్తరం. యాజమాలికుడు అంటాడు, ఆకాశం ఎందులో అయితే ఓతప్రోతమై ఉందో అదే అక్షరం. అక్షరనామంతో ప్రసిద్ధం అది. అది స్థూలము కాదు, అది సూక్ష్మము కాదు, అది పొట్టి కాదు, అది పొడువు కాదు అని చెప్పడం జరుగుతుంది. అది అంబరాంత ధృతి, అది ఆకాశ పర్యంతం సృష్టిని ధరించి ఉన్నటువంటిది. దాని కారణంగా పరంపిత పరమాత్మనే భూమి అనే దానికి. ఆ పరంపిత పరమాత్మ అర్థం చేసుకోవాలి. యదూర్ధం యాజ్ఞవల్క దివో యద్ అవాక్ పృథివ్యా యదంతర ద్యావ పృథివీ ఇమే యద్ భూతం భవశ్చ భవిష్యత్ చ ఇతి ఆచక్షతే కస్మిన్ తదు ఓతం ప్రోతం చ ఇతి. మళ్ళీ యాజ్ఞవల్కుని అవుతుంది, అయితే ద్యులోకం కంటే పైన, పృథ్వీలో కంటే కింద, తర్వాత ఈ పృథ్వీ ద్యులోకం మధ్యలో అంటే అంతరిక్షంలో ఈ భూతం వర్తమానం భవిష్యత్ ఏతుంది ఇదంతా కూడా ఎందులో ఓతప్రోతమైంది, ఎందులో ఎందులో కలిసి ఉంది, ఎందులో ఎంత ప్రతిష్ఠితమై ఉంది అని అడుగుతుంది. అప్పుడు ఆకాశం యాజవనిక మహర్షి చెప్తుంటే ఇదంతా కూడా ఇవన్నీ కూడా ఆకాశం. ఆకాశే తదు ఓతం ప్రోతం చ అని చెప్తారు. నాకు ఒక వేద మంత్రం వస్తుంది ఋగ్వేదంలో, రుచే రుచే అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవ అధి విశ్వే నిషేధ అని వస్తుంది. ఈ విషయమే ఆకాశములో ఓతప్రోతమైంది ఇవన్నీ కూడా అని గారికి యాజవనిక మహర్షి ఉత్తరం సమాధానం చెప్పడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ అదే ప్రశ్న ముందుకెళ్ళిపోతుంది. కస్మిన్ను ఖలు ఆకాశ ఓత ప్రోతశ్చేతి. ఈ ఆకాశము ఎందులో ఓతప్రోతమై ఉంది. సహోచ ఏతద్వై తదక్షరం. అప్పుడు చెప్పిన అక్షరం, ఈ ఆకాశం కూడా అక్షరంలో. సహోవాచ యాజవ మహర్షి, స అంటే యాజవ మహర్షి, స అతడు, హ నిశ్చయంగా, ఉవాచ ఉవాచ అని చెప్పడం జరుగుతుంది. ఏతద్వై ఇదంతా కూడా నిశ్చయంగా తద్ అక్షరం, అది అక్షరమే. గార్గి బ్రాహ్మణ అభివదంతి, అస్థూలం అహను అహర్స్వం అంటారు. మాటి మాటికి అస్థూలం ఆహను అహర్స్వం, అది స్థూలం కాదు, అది అణువు కాదు, అది పొట్టి కాదు అని చెప్తుంటారు. ఈ విధంగా పృథ్వీ మొదలుకొని ఆకాశ పర్యంతం కూడా పరమిత పరమాత్మ ధారణ చేస్తుంటారు. అందుకే పరమిత పరమాత్మ అక్షరం. అక్షరం అనే మాట వస్తుంది. అక్షరం అక్షరము కానిది, నాశనము కానిది, శిథిలం కానిది అక్షరం అది. ఏన అక్షరం పురుషం వేద సత్యం. ముండకోపనిషత్తులో వాక్యం ఇది. ఏన అక్షరం, దేని ద్వారా, ఏ అక్షరం ద్వారా అయితే ఈ పురుషుణ్ణి తెలుసుకుంటాము. అక్షరం పురుషుని, అక్షర పురుషుడు పరమిత పరమాత్మని తెలుసుకోవాలి. అదే సత్యం. వేద అంటే ఎరగండి, తెలుసుకోండి. వేదంలో కూడా ఈ విషయాలు ఉన్నాయి. రుచి అక్షరే పరమే వ్యోమ అని చెప్పేసి ప్రమాణం కూడా ఉంది. ఆ విధంగా నాకు పరమిత పరమాత్మ పరమవ్యాపకము, సర్వవ్యాపకం కాదు, పరమవ్యాపకుడు. పరమిత పరమాత్మ పరమవ్యాపకుడు, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, పరమాంతర్యామి, అంతటా ఉన్నాడు, అన్నిటి నడిపిస్తున్నాడు. పరమ వ్యాపక అక్షరం, నామక పరబ్రహ్మలో అన్ని ఉన్నాయి. అన్ని పంచభూతాలు పరమాణువు నుంచి ఆకాశం వరకు అన్ని ఉన్నాయి. అందుకే అది అక్షరం. అన్నిటిని ధరిస్తున్నాడు కదా, మరి ధరించినప్పుడు ఎలా తెలుస్తుంది? ఈ అక్షర, ఇది అంబర అంతర్ధృతి. అంబరం అంటే ఆకాశం, ఆకాశం ధరించడం. ఆకాశం అంటే అందులో అన్ని వచ్చేస్తాయి. ఒకసారి ఆకాశం ఉన్నామంటే ఆకాశంలో అన్ని ఉంటాయి. గ్రహాలు, నక్షత్రాలు, ఉపగ్రహాలు. అదే కాకుండా ఈ భూమి, ఈ జలము, నీరు, ఇవన్నీ పంచభూతాలు, ఈ పర్వతాలు. ఆకాశం అన్నప్పుడు అన్ని వచ్చేసాయి. ఖగోళం, భూగోళం అంతా వచ్చేసింది. ఆకాశాన్ని ధరిస్తాడు పరమిత పరమాత్మ. అంటే అన్నింటిని ధరిస్తాడు. పరమాణు మొదలుకొని ఆకాశం వరకు, బ్రహ్మాండాల వరకు. ఎలా తెలుస్తుందంటే సాచ ప్రశాసనాత్,
సా సా ఎక్కడంటే ధృతి. ఆ ఏదైతే ధారణ ఉందో ధృతి స్త్రీలింగం కాబట్టి ఇక్కడ సా. అక్షర అంబర అంతర్ధృతే సా చ. ఈ 10వ సూత్రం 11వ సూత్రం రెండు కలుపుకుంటే ఈ అర్థం వస్తుంది. అక్షర అంబర అంతర్ధృతే సా చ ప్రశాసనాత్. ఈ ధృతి అవుతుందో ధారణ చేయడం అనేది అవుతుందో పరమాత్మ యొక్క ధారణ, అంబరాంతర ధృతి, ఆకాశ పర్యంతం వరకు పరమాత్మ యొక్క ధారణ శక్తి అవుతుందో అది కేవలం ఎలా ఉంది అంటే అవకాశం ఇవ్వడం అయినా, అవకాశం ఇవ్వడం అనే ఆ రూపంలో ఉందా? ఆ ధారణ శక్తి ఎలా ఉంది? అంతవరకేనా? కాదు. అంటే తిరగడానికి ఒక గది ఉంది, గదిలో వస్తువులు పెట్టుకోవడానికి, పడుకోవడానికి, తిరగడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా ధృతి అవుతుంది. గది మనల్ని ధరిస్తుంది, గది ఈ వస్తువును ధరిస్తుంది. ఈ గదిలాగైనా రాకపోకలకు అవకాశం ఇవ్వడమైనా ఆకాశం లాగా. ఎందుకంటే ఆకాశం శబ్దం తీసుకున్నాం, అంబరం అని తీసుకున్నాం. ఇక్కడ శబ్దం అంబరం. అంబరం అంటే ఆకాశం. ఆకాశం లాగా అంటే అంటే రాకపోకలకు అవకాశం ఇవ్వడమైనా పరమాత్మ యొక్క పని కాదు. అది కాదు. ప్రశాసనాత్, ప్రశాసనం ఉంది. ప్రశాసనం అంటే ఇందులో ప్రశాసనం అంటే ప్రభుత్వం. పరమాత్మ యొక్క ప్రభుత్వం ఉంది, రాజ్యం ఉంది, చట్టం ఉంది, ప్రశాసనం ఉంది, ఆదేశాల రూపంలో ఉంది, ఆజ్ఞా రూపంలో ఉంది. కేవలం రాకపోకలకు అవకాశమైన కాదు, పరమాత్మ చెప్పినట్టు వింటున్నాయి. సూర్యుడు చంద్రుడు కూడా అన్ని వింటున్నాయి. సూర్యుడు చంద్రుని గ్రహాలు నక్షత్రాలు కూడా పరమాత్మగా భయపడి ఉంటాయి. భయపడి అంటే ఆ నియమాలు పాటిస్తాయి అన్ని కూడా. ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి సూర్య చంద్రమసౌ విధృతౌ. విధృతి అంటే మంచిగా విశిష్టంగా ధృతి చేయడం జరుగుతుంది. సూర్యచంద్రవు, సూర్య చంద్రమసౌ ఇది ద్వివచనం కాబట్టి విధృతౌ ద్వివచనం. విధృతౌ తిష్టత, తిష్టతి, తిష్టత, తిష్టంతి. ఇక్కడ తిష్టత ద్వివచనమే. ఏతస్య వా అక్షరస్య ఈ అక్షరం యొక్క ప్రశాసనములో, ప్రశాసనే అక్షరం యొక్క, ఏతస్య అక్షరస్య ఈ అక్షరం యొక్క ప్రశాసనంలోనే గార్గి సూర్యచంద్రమసౌ సూర్యచంద్రుడు విధృతో విశిష్టంగా ధరింపబడి ఉన్నారు. ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి ద్యావా ద్యావా పృథివ్యౌ ఈ అక్షరం యొక్క ఈ ప్రశాసనంలోనే గార్గి ఈ ద్విలోకము ఈ పృథ్వీలోకము ఈ రెండు కూడా విధృతే తిష్టత. ఇది బృహదారణ్యక ఉపనిషత్తు 3:8, 9. అంతకుముందు 3:8, 3 నుంచి మొదలవుతుంది. తర్వాత కాబట్టి అక్షరం యొక్క ప్రశాసనంలో, చట్టంలో ఆ చట్టాలు, ఆ ఆదేశాన్ని పాటిస్తాయి, ఆజ్ఞను పాటిస్తాయి ఇవన్నీ కూడా. కాబట్టి పరమాత్మ కేవలం అక్షరం ఆకాశంలాగా అవకాశం ఇవ్వడమే కాదు, ప్రశాసనం కూడా ఉంటుంది. పరమాత్మ యొక్క ఆజ్ఞలు, ఆదేశాలు ఉంటాయి, అది పాటించాలి. ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. అక్షరం ఈ విధంగా మనం ఎన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆత్మ విధులు కావాలి, నామ విధులు, శబ్ద విధులు కాదు. శబ్దాలు వస్తాయి, ఎన్నో తెలుస్తాయి, కానీ అంత శాబ్దిక జ్ఞానమే సరిపోదు. చాలా విషయాలు ఇంకా తెలుసుకోవాలి, ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. పరమాత్మ తెలుసుకోవాలంటే నాణ్యత పశ్యతి, నాణ్యత శృణోతి, నాణ్యత విజానాతి. ఇది కావాలి. మిగతా ఏది కూడా చూడకూడదు, ఏది వినకూడదు, దేని తెలుసుకోకూడదు. అది సాధ్యం అనిపిస్తుంది, సాధ్యమే. ఎన్నో చూస్తున్నాం కానీ చూడలేకపోతున్నాం, ఎన్నో వింటున్నాం కానీ వినలేకపోతున్నాం. పక్కనే ఎన్నో జరుగుతుంటాయి, మనం గమనించలేకపోతాం. పక్క నుంచి వెళ్ళిపోతారు. మన కళ్ళు చూస్తాయి కానీ మనం పట్టించుకోం, అది గుర్తుండదు కూడా. మనసుతో ఉన్నప్పుడే, మనసుకు ఆ ఇంద్రియానికి సంబంధం ఉన్నప్పుడే తెలుస్తుంది. కాబట్టి మనసుకు సంబంధం లేకుండా ఎన్నో పనులు చేస్తున్నాం, ఎన్నో వినలేకపోతున్నాం. అదే పని ఇప్పుడు చేయాలి. కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరిచినప్పుడు కూడా. కళ్ళు తెరిచి కొన్ని మనం అదుపులో పెట్టుకోలేము కాబట్టి కళ్ళు మూసుకొని చూడాలి. అందుకే ధ్యాన స్థితిలో చూడాలి, అంతర్ముఖమై చూడాలి, అంతర్వృత్తిలో చూడాలి. అంతర్వృత్తి అవసరం ఉంది. ప్రయత్నం చేద్దాం. పరమాత్మ యొక్క ఆ మహిమను అర్థం చేసుకోవడానికి ఇదంతా కూడా ప్రయత్నం. ఋషుల, మహర్షుల యొక్క, మునుల యొక్క, యోగుల యొక్క ప్రయత్నం అదే. ఈ కలియుగంలో కలియుగ మహర్షి దేవదయానంద వారు కూడా చేసిన ప్రయత్నం అది. ఋషి పరంపర ఉండాలి. ఋషి పరంపర పోయి మానవ పరంపర మొదలైంది. ఆ మానవ పరంపర కూడా స్వార్థపరుల పరంపర మొదలైంది. వారి అభిమతాలు, వారి అభిప్రాయాలే
ఆ సిద్ధాంతాలే మతాలుగా, సంప్రదాయాలుగా మారి మానవ జాతిని విడగొట్టడం జరిగింది. చీలికలు పీలికలుగా విడిపోయి నా మార్గము, నా సిద్ధాంతము, నా రాద్ధాంతం, నా వాదం, నీ వాదం, రకరకాల వాదాలతో మన దేశంలో, ఇతర దేశాల్లో ఎక్కడైనా విడిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. మానవులమందరం. మనం మానవులు, మానవ దేహంలో ఉన్నటువంటి జీవులం, జీవాత్మలం, ఆత్మలం. మనం అల్పం చూస్తున్నాం. కానీ అల్పం కాదు, భూమని చూడాలి. ఆకాశాన్ని అర్థం చేసుకోవాలి. ఓం ఖం బ్రహ్మ. అసలు వేదాంతం ఇదే. ఓం ఖం బ్రహ్మ. ఈ 3 శబ్దాల్లోనే వేదాంత సారం ఉంది. సారమంతా ఇదే. అందుకే నారద సనత్ కుమార్ ఆ పేరులోనే ఉన్నాయి. నారద, నార జ్ఞానం, దా ఇచ్చేవాడు. మరొక అర్థం నర, నరులకు సంబంధించింది నార. నారాయణ అంటాం. నర, నరుడు. నా అంటే కాదు, రా అంటే రమణం, ఆడుకోవడం, ఆడుకోకుండా ఉండేవాడు. ఈ ప్రపంచంలో, ఈ గ్యారడీలో, ఈ మాయాజాలంలో ఆడుకోకుండా, ఈ ఆకర్షణలో లొంగకుండా ఉండేవాడు నరుడు. ఆ నరునికి సంబంధించింది నార. దానికి సంబంధించిన విద్య నారద, నారదుడు. సనత్ కుమారుడు, సనాతనం, సదా కుమారం, యవనంగా ఉండేవాడు. ఎప్పుడు అప్ టు డేట్ అనమాట, ఎప్పుడు లేటెస్ట్. అటువంటి సనత్ కుమార్ యొక్క సంవాదం ఆ ప్రసంగంలో ఈ విషయం వచ్చింది. భూమ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. భూమి అంటే ఏమిటో, దీన్ని తెలుసుకోవాలి, ఏది గొప్పదో. అల్పంలో సుఖము లేదు, నాల్పే సుఖమస్తి, భూమా వై తత్ సుఖం. భూమలో సుఖం ఉంది, పరమాత్మలో సుఖం ఉంది. అసలు భూమా వై కాదు, అదే సుఖం, భూమే సుఖం. సరే ఎస్సే కేవలం వేదమంత్రం చెప్పేది, వేరే శబ్దాలు చెప్పడం జరుగుతుంది. సరే ఎస్సే కేవలం, కేవలం స్వహ, స్వ అంటే సుఖం, ఆనందం. కేవలం ఆనందమే పరమపిత పరమాత్మ అంటే. అదే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. భూమా వై తత్ సుఖం, నాల్పే సుఖం అస్తి, అల్పంలో సుఖం లేదు. పరమపిత పరమాత్మ అక్షరం, ఆకాశం అన్ని కూడా తాను ధరించుకున్నటువంటి అక్షర, అంబర, అంబరాధృతి ధరించినటువంటి పరమపిత పరమాత్మ పేరు ధృతుడు, ధారణ చేసేవాడు. ఆ కారణంగా పరమపిత పరమాత్మ యొక్క మహిమను అర్థం చేసుకోవాలి. నారదునిలాగా అన్ని చదివినప్పుడు కూడా ఇంకా విషాదం పోవడం లేదు, శోకం పోవడం లేదు అని అనిపిస్తుంది. అక్కడే స్పష్టంగా చెప్పడం జరిగింది. తరతి శోకం ఆత్మవిత్. ఈ శోకాల నుంచి తరించాలి, దూరం కావాలి, ఈ దుఃఖాలని పోవాలంటే ఆత్మవిధులు కావాలి, ఆత్మను తెలుసుకోవాలి. కనీసం మన గురించి మనకు తెలిసి ఉండాలి. తన గురించి తాను తెలుసుకోకుండా పరమాత్మ కూడా అర్థం కాదు. ఒక దగ్గర వస్తుంది, ఆత్మను తెలియని వాడు, ఆత్మను తెలుసుకునేవాడు పరమాత్మను కూడా తెలుసుకోలేడు. అందుకే ముందు ఆత్మ స్వరూపం అర్థం కావాలి. తన రూపం ఏంటో, తన స్వరూపం ఏంటో, తన శక్తి సామర్థ్యం ఏంటో అర్థం కావాలి. ఈ విషయాన్ని తక్కువ శబ్దాలు చెప్పడం జరిగింది మంత్రంలో. ఓం క్రతో స్మర, క్లివే స్మర, కృతం స్మర. ఇది తెలిస్తే చాలు. ఓం క్రతో స్మర. ఓం అంటే ఏమిటి, క్రతు అంటే ఏమిటి, స్మర అంటే ఏమిటి? ఏ క్రతు అంటే ఏ కర్మశీలి, ఏ ఆత్మ. అత సాతత్యగమనే, ఆత్మ అనే శబ్దానికి ధాతు రూటు వాడకూడదే. సతతం గమనంలో ఉండేది, సతతం జ్ఞానంలో ఉండేది, సతతం తెలుసుకునేది, సతతం ప్రయత్నంలో పురుషార్థం చేసేని అర్థం. అత సాతత్యగమనే ఆత్మ అంటేనే. దాని మరొక పేరు క్రతు, క్రతువులు చేసేది, కర్మ చేసేది, సమర్థనం కాకుండా, సమర్థనం లేని అని అర్థం. ఏ క్రతు ఓం స్మర, పరమపిత పరమాత్మ యొక్క ఆదేశం ఇది. ఎందుకంటే భస్మాంతం శరీరం, ఈ శరీరం భస్మైపోతుంది. వాయు అనిలం, అమృతం, అథ ఇదం. ఈ వాయు అనిల, అమృతం, అథ ఇదం. ఇదం శరీరం భస్మాంతం. వాయు వెళ్ళిపోతుంది, వాయు అనిలం అన్నాడు. అనిలం అంటే అగ్ని, అనిలం అంటే వాయువు. మళ్ళీ ఏ వాయువు? పోయేటప్పుడు ధనంజయ వాయువు ఒకటి ఉంటుంది, అది ఉప ప్రాణాలు వస్తుంది. నాగకూర్మ కృకల దేవదత్త ధనంజయ అని చెప్పేసి చనిపోయేటప్పుడు చివరికి మిగిలేది ధనంజయ వాయువు ఉంటుంది. అందుకే శరీరం ఉబ్బిపోతుంది. చివరికి మిగిలేది ఏమిటి? ఇంకేమి లేదు, ఇదం శరీరం భస్మాతం అయిపోతుంది. మరి ఏం చేయాలి జీవించి? ఈ శ్వాస ప్రశ్వాసలు తీసుకుంటున్నాం,
గాలి పీల్చుకుంటున్నాం, వదిలిపెడుతున్నప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలో చెప్పడం జరుగుతుంది. ఓం క్రతో స్మర. ఓముని స్మరిస్తూ ఉండు, ఓముని తెలుసుకుంటూ ఉండు, స్మరణ చేసుకుంటూ ఆ ఓం యొక్క గుణగణాలను, ఆ ధర్మాన్ని అర్థం చేసుకో, నీలో నింపుకో, దాన్ని పాటించు. ఓం యొక్క ఆదర్శాన్ని తీసుకో. ఓమి నీకు పరమాదర్శం. ఈ క్రతు ఓం స్మర, ఓం స్మరించు. క్లిబే స్మర, నీ శక్తి సామర్థ్యం ఏంటో తెలుసుకో. కృతం స్మర, ఏం చేస్తున్నావు గమనించు, దాన్ని స్మరించుకో. చేయవలసింది ఇది నిజానికి. మానవ జన్మ దీని కొరకు వచ్చింది నిజానికి. అసలు కర్తవ్యం ఇది. ఇది మానేసినాం. ఓం అంటే ఏమిటి? చివరి మంత్రం, చివరి అక్షరాలు చెప్పడం జరిగింది యజుర్వేదంలో. ఓం ఖం బ్రహ్మ హిరణ్యమయన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం యో సావాదిత్యే పురుష సో సావహం. సో అంటే సహ, అసౌ అహం, ఓం ఖం బ్రహ్మ, ఓం ఖం బ్రహ్మ. అసలు సారం ఇది, అసలు వేదాంతం ఇదే. 2 మంత్రాల అర్థం ఇది చాలు. దీన్ని అర్థం చేయించడానికి ఇదంతా ఇంత ప్రయత్నం. కాబట్టి పరంపిత పరమాత్మను అర్థం చేసుకుందాం. అదే భూమా వై తత్ సుఖం నా అల్పే సుఖం అస్తి, అల్పే సుఖం నాస్తి. అల్పంలో సుఖం లేదు. కొంచెం కొంచెం తెలుసుకుంటే ఏం అర్థం కాదు. అఖండంగా తెలుసుకోవాలి, అన్నీ తెలుసుకోవాలి. అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం చదివి అక్కడ ఒక సూత్రం ఇక్కడ సూత్రం చదివితే అర్థం కాదు. పూర్తి సరైన అవగాహన ఉండాలి. ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేద్దాం. మనం నారదులం కావాలి అంటే జ్ఞానాన్ని పంచేవారిని కావాలి, జ్ఞానాన్ని దానం చేసేవారిని కావాలి. మన శక్తి పరోపకారం కొరకు ఉండాలి. అన్ని పరోపకారం చేయడానికి. కేవలం జ్ఞానం మాత్రమే కాదు, అన్ని కూడా నిజానికి పరోపకారం చేస్తూనే ఉన్నాం. మనం వద్దనుకున్న పరోపకారమే చేస్తున్నాం. మనం తెలియకుండానే హవనం చేస్తున్నాం, తెలియకుండానే ఆ సుగంధాలు వెళ్ళిపోతాయి. మనం ప్రయత్నం చేస్తున్నాం, తెలియకుండానే కొందరికి ఉపకారం జరిగిపోతుంది. చివరికి మనం వండుకొని మనం తినకున్నా, ఇతరులకు పెట్టకున్నా ఉంచుకుంటే అది చెడిపోయి పాచిపోయి పారేస్తాం. పురుగులు పడతాయి, ఆ పురుగులు తినేస్తాయి, భూమి పాలవుతుంది. తీసిరిగత అంటారు హిందీలో. నేను తినను, ఇతరులకు పెట్టను, చెడిపోతుంది. అప్పుడు ఏం చేస్తాం? పురుగులు పట్టేస్తాయి, పారేస్తాం, పెంటలో పారేస్తాం, భూమిలోకి వెళ్ళిపోతాయి. భూమిలో పురుగులు తినేస్తాయి, చెదలు తినేస్తాయి. ఎన్నో పురుగులు ఉన్నాయి తినడానికి. అవి కూడా ఆత్మలే. వద్దనుకున్నా మళ్ళీ అక్కడికి చేరుతుంది. కాబట్టి మనము అనుభవించలేని స్థితి ఉన్నప్పుడు ఇతరులకు ఇచ్చేసేయడం. అలా ప్రయత్నం చేయాలి. లేకపోతే పోతుంది, పాడైపోతుంది. అలాగే జ్ఞాన విజ్ఞానం కూడా అంతే. తెలిసిన విషయాలు చెప్పకుండా ఉంటే కొన్నాళ్ళకు మనమే మర్చిపోతాం, విద్య పోతుంది. ఏ కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. ఇవ్వాలి. అందుకే దానికి వాణి ఉండాలి. ఆరంభంలో చెప్పినటువంటి మాటలు అవే. నామం కంటే వాణి గొప్పది. తెలుసుకుంటే సరిపోదు. వాణి ద్వారా దాని వెళ్ళిపోవాలి బయటకు. కాబట్టి స్వాధ్యాయం చేయాలి, ప్రవచనం చేయాలి. స్వాధ్యాయం ప్రవచనం మర్చిపోకూడదు. ఈ విషయం కూడా వస్తుంది. ఈ విధంగా పరంపిత పరమాత్మ యొక్క మహిమను తెలుసుకొని ఆత్మవిధులం కావాలని చెప్పి కోరుకుంటూ పరంపిత పరమాత్మకు ఋషులకు మహర్షులందరూ కూడా ధన్యవాదాలు అర్పిస్తూ చేద్దాం. ఓం శం. నారద సనత్ కుమార ఈ శబ్దాన్ని కూడా గమనించండి. భూమ ఈ అక్షరం, ఈ ఆకాశం, యాజ్ఞవల్క్య గార్గి యొక్క సంవాదం. సమయం ఉంటే ఈరోజు ఈ నారద సనత్ కుమార అయితే ప్రసంగం ఉందో చాందోగ్య ఉపనిషత్తులో చూడండి. తర్వాత బృహదారణ్యక ఉపనిషత్తులో గార్గి యాజ్ఞవల్క్య సంవాదం చూడండి. చాలా విషయాలు తెలుస్తాయి. అక్కడ గార్గి మనమే, తర్వాత ఈ నారదుల మనమే. అలా భావించుకొని చదవండి, చాలా విషయాలు అర్థమవుతాయి అని చెబుతూ ఇక్కడ ముందు చేస్తాను. ఓం శం. అందరికీ ధన్యవాదాలు. పరంపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, మహర్షి ధనుల వారికి, పండిత గోపదేశ శాస్త్రి వారు కూడా ధన్యవాదాలు అర్పిస్తూ అందరికీ ధన్యవాదాలు, అభినందనలు, భగవంతుని ఆశీర్వాదాలు. ఓం శం. శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. శాంతి పాఠం. ఓం.